ఆకాశవాణి ఇగురు కేంద్రం. చాలా రోజుల క్రితం సిరిపురం అనే ఊరిలో ఇద్దరు స్నేహితురాళ్ళు ఉండేవాళ్ళు. వారి పేర్లు తులసి, కళ్యాణి. అందులో తులసి తెలివిగల అమ్మాయి, లోకజ్ఞానం కూడా ఉంది. కానీ కళ్యాణి అమాయకురాలు. ఇద్దరు తరచుగా కలుసుకుంటూ అన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత కళ్యాణికి వివాహం జరుగుతుంది. మరికొన్నాళ్ళకే తులసికి కూడా వివాహం జరుగుతుంది. ఇలా ఎవరి జీవితాన్ని వారు గడుపుతూ ఉంటారు. అయితే తులసి జీవితం సాఫీగా సాగిపోతుంది. కానీ కళ్యాణి జీవితం మాత్రం సంతోషంగా ఉండదు. కళ్యాణి భర్త కళ్యాణ్ని ఎప్పుడూ బాధ పెడుతూ ఉంటాడు. అయితే చాలా సంవత్సరాల తర్వాత తులసి ఇంకా కళ్యాణి ఇద్దరూ కూడా వారి ఊరికి పండగ కోసం వస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ కలుసుకొని అన్నీ మాట్లాడుకుంటారు. అప్పుడు కళ్యాణి డల్గా ఉంటుంది, అంత సంతోషంగా ఉండదు. దాన్ని గమనించిన తులసి ఎందుకు బాధగా ఉన్నావని, ఏమైంది అని అడగ్గా కళ్యాణి అప్పుడు తన భర్త గురించి తులసితో ఇలా చెప్తుంది. నేను ఇంట్లో రోజు అన్ని పనులు చేస్తూనే ఉంటాను, కానీ నేను ఎంత పని చేసినా కూడా నన్ను మెచ్చుకోరు. నేను ఎంత త్యాగం చేసినా, ఓపికతో ఎన్నిటిని భరించినా వాటిని పట్టించుకోకుండా వాటినన్నింటినీ మర్చిపోయి నన్ను చిన్న చూపు చూస్తారు. తనే కష్టపడుతున్నాడని, తనే ఇంటిని ముందుకు నెట్టుకొస్తున్నాడని గర్వంతో ఉంటాడు. నిజమే, తను కష్టపడుతున్నాడు, సంపాదిస్తున్నాడు. నేనేం సంపాదించడం లేదు, తానే కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు కూడా. నేను కాదని అనడం లేదు, అది నిజమే. కానీ నేను కూడా ఎంతో కొంత కష్టపడుతూనే ఉన్నాను కదా, నా సహాయము కూడా ఉంది కదా అని నా కష్టాన్ని గుర్తించడు. నేనేమీ చేయడం లేదని, ఎంత చేసినా కూడా, ఏమి చేసినా కూడా కరెక్ట్గా చేయాలని, సరిగా చేయాలని చెప్పి నేను చేసిన దాన్ని గుర్తించకుండా నాకేమీ తెలియదని నన్ను కించపరుస్తాడు. నన్ను పెద్దగా ఏమీ అనకుండానే అనాల్సిన ఒక్క మాటతో నన్ను బాధ పెడతాడు. కానీ ఆ ఒక్క మాట చాలు కదా, మనలో ఉన్న ఆత్మవిశ్వాసం తగ్గి, మనలో నిరాశ ఆవరించి జీవితాంతం ఎంత చేసినా ఇంతేనా అని బాధపడి కుమిలిపోవడానికి అని బాధపడుతూ తులసితో చెప్పుకుంటూ ఏడుస్తుంది. అప్పుడు తులసి కళ్యాణితో ఇలా చెప్తుంది. కళ్యాణి, నువ్వేమీ బాధపడకు. ఇక్కడే సరిగ్గా ఇలాంటి టైంలోనే మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఇలాంటప్పుడే మనలో మనమే ఉత్సాహం తెచ్చుకొని ఎవరి మాటలకు బాధపడకుండా సహనంతో, మనపైన మనకు నమ్మకంతో ఉండాలి. ఇవే మనల్ని ముందుకు తీసుకెళ్లే అమూల్యమైన సాధనాలు. సహనంతో మన బాధ్యతలను మనం నిర్వర్తించాలి. వారి మాటలను మనసుకు తీసుకుంటేనే కదా మనం బాధపడతాం. వారి మాటలని పట్టించుకోకుండా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి. నిన్ను బాధ పెట్టినందుకు ఒకరోజు తనే బాధపడాల్సిన పరిస్థితి తనకు వస్తుంది. అప్పుడు నీ గురించి అర్థమవుతుంది. నువ్వేం బాధపడకు అని తులసి కళ్యాణిని ఓదార్చి ఇంటికి పంపిస్తుంది. ఆ తర్వాత కళ్యాణి ఇంటికి వెళ్ళి తన పనులను తాను చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు కళ్యాణి భర్తకు అనుకోకుండా ఆరోగ్యం పాడవుతుంది. అప్పుడు కళ్యాణి తన భర్తను బాగా చూసుకుంటుంది, తనకు సేవలు చేస్తుంది, తన భర్త ఆరోగ్యం బాగా అయ్యేలా చూసుకుంటుంది. అప్పుడు కళ్యాణి వాళ్ళ భర్తకి అర్థమవుతుంది, కళ్యాణి ఇంటి పనులు చేసుకుంటూ, ఇంటిని చక్కబెట్టుకుంటూ నన్ను కూడా బాగా చూసుకుంది కదా, తన వల్లే నా ఆరోగ్యం బాగయింది కదా, తన వల్లే అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి కదా అని కళ్యాణిని మెచ్చుకొని అప్పటి నుండి బాగా చూసుకుంటాడు. జీవితంలో ప్రతి వ్యక్తి కూడా వారి వారి పనులను, వారి బాధ్యతలను వారు నిర్వర్తించడం వారి ధర్మం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఇగురు యూట్యూబ్ ఛానల్. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.